అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా మీరు కుటుంబాలంతా కూడా? ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన ఇచ్చినటువంటి వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. యెహోషువ గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము 4వ వచనంలో, కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి. చూసారా, యెహోషువతో ఉన్నటువంటి కొంతమంది యుద్ధచోరులు హాయిపురం మీదకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి అని లేఖనం తెలుస్తున్నాయి కదా. పారిపోయే సమయంలో వారు చూడండి, హాయివారు వారిని 36 మందిని హతం చేసినట్లు దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి. వారిని షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. చూసారా, 36 మందిని. వారిలో హాయివారు కొద్దిమంది ఉన్నారు, కానీ వీళ్ళు 3000 మంది అక్కడికి వెళ్ళారంట యుద్ధానికి. కానీ వారి ఎదుట వారు నిలవలేకపోయినట్లు మనం లేఖనాలు చదివిస్తున్నాయి. అంటే వారి ఎదుట ఓడిపోయినారు. ఓడిపోయినామని చెప్పి బట్టలు చింపుకొని యెహోషువ తల మోకాల సందులో పెట్టుకొని నేల కాంచి ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, యెహోషువ ఎందుకు ఏడుస్తున్నావు? లేయి, వెళ్ళి మరలా పోయి ప్రయత్నం చేయి, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, పవిత్రపరచుకోండి. మీలో ఏదైనా పాపం ఉంటే దాన్ని పవిత్రపరచుకొని పాపాన్ని కడిగి వేసుకోండి. మీరు ఎవడో పాపం చేసినాడు కదా, దాన్ని పవిత్రపరచుకొని మీలో నుంచి దాన్ని తొలగించి మరలా వెళ్ళండి, ప్రయత్నం చేయండి, మరలా వెళ్ళండి, వాళ్ళందరినీ కూడా నీ చేతికి అప్పు చెప్తానని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఒక ప్రయత్నము ఏదైనా చేస్తున్నప్పుడు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, వివాహమే కావచ్చు, కుటుంబ పనులే కావచ్చు, కొన్నిసార్లు మనకి జరగకపోవచ్చు, ప్రయత్నము విఫలమైపోవచ్చు, మనం ఓడిపోవచ్చు, వెళ్ళిన ఇంటర్వ్యూ జరగకపోవచ్చు. కానీ దాన్ని మరలా ప్రయత్నం చేయడం మనం నేర్చుకోవాలి. యెహోషువ దేవుడు అదే చెప్పాడు, ఓడిపోయినారు, ఎందుకు బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, వెళ్ళు ఈ తడవ, నేను మీకు విజయం ఇస్తాను, వారిని మీ చేతికి అప్పచెపుతాను యెహోషువ అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నిజముగా మనము ఎప్పుడైతే ఓడిపోయినామని చెప్పి పొన్నుకొని ఏడవడము, ఎక్కడికైనా వెళ్ళిపోవడము, దేవునికి దూరంగా పారిపోవడము, కుటుంబం విడిచి వెళ్ళిపోవడము, చేసిన పని కాస్త నీరుగారిపోయింది, ప్రయత్నం విఫలమైపోయింది, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను, నాకు ఉద్యోగం రాదు, వ్యాపారం చేస్తే వ్యాపారంలో లాభం లేదు అంటూ బాధపడతావు కదా. ఈరోజు నీకు లాస్ అయిపోయినావు, ఈరోజు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయినావు, ఈరోజు ఉద్యోగం దొరకలేదు, కానీ ఇంకొకసారి ట్రై చేయి, మరలా ఖచ్చితంగా దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. దేవుడు ఓడిపోయిందని బాధపడకూడదు, ఫెయిల్ అయిపోయినామని బాధపడకూడదు, మరలా దాన్ని తిరిగి ప్రయత్నం చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. రాజు యుద్ధానికి బయలుదేరి అక్కడ ఆ జనులను చూసినప్పుడు అతనికి భయంకరమైనటువంటి గుండె గడగడ కొట్టుకుని భయం కలిగిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఉన్నత దేహులు, భయంకరంగా వాళ్ళని హైట్ చూసినప్పుడు, వాళ్ళ యొక్క బలం చూసినప్పుడు ఈ రాజుకి ధైర్యం చాలా. వాళ్ళని చూసి మరి ఆ కత్తి యుద్ధ ఆయుధాలని తీసుకొని మరలా ఒక గుహలోనికి పారిపోయినాడంట.
ఒక గుహలోనికి పారిపోయినప్పుడు అక్కడ ఒక పురుగు, అక్కడ ఒక సాలి పురుగు ఒక పైకి ఎక్కుతూ ఉంది. గోడ పైకి ఆ యొక్క రాళ్ళపైకి పైకి పోతుంది, మరలా టక్కని కింద పడుతుంది. మరలా ప్రయత్నం చేస్తుంది, మరలా ఎక్కుతుంది, అక్కడ దాకా పైకి దాకా ఎక్కుతుంది, మరలా కింద పడిపోతుంది. మరలా ఎక్కుతుంది, మరలా అక్కడ నుంచి జారి కింద పడిపోతుంది. ఇలాగా ప్రయత్నం చేస్తుంది. రాజు చూస్తూ ఉన్నాడు, దాన్నే చూస్తున్నాడు. చూసి అతడు ఏం గమనించినాడంటే, ఇది పడుతుంది, మరలా ప్రయత్నం చేస్తుంది, అక్కడికి ఎక్కలేకపోతుంది, మరలా ప్రయత్నం చేస్తుంది, కింద పడిపోతుంది అని తన మనసులో అనుకున్నాడు అనమాట. ఆఖరికి అది ఆ ఉన్నతమైనటువంటి ఆ పైకి ఎక్కి అక్కడ చక్కగా దానికి ఆ యొక్క సాలిపురుగు దాని వల మాదిరిగా ఆ యొక్క దాన్ని అల్లుకొని అది అక్కడ క్షేమంగా ఉండడము ఆ రాజు చూస్తున్నాడు అనమాట. అరే, సాలిపురుగు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుంది, నేను ఓడిపోతానని పరిగెత్తుకుంటూ లేదు నిలవలేకుండా వచ్చాను కదా, తెరవబోయి ట్రై చేస్తాను అని ఆ యొక్క పురుగును చూసి రాజు ధైర్యం తెచ్చుకున్నాను అనమాట. చిన్న పురుగు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుంది, నేను ఒక్కసారిగా భయపడి పరిగెత్తుకుంటూ వచ్చానే, వెళ్ళి మళ్ళా ప్రయత్నం చేయాలని రాజు మనసులో ధైర్యపరుచుకొని మరలా యుద్ధానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఈరోజు అనేకమైనటువంటి పోరాటాల్లో అన్ని విఫలమైపోతున్నాం, అన్ని ఫెయిల్ అయిపోతున్నాం, ఎక్కడికి పోయినా విజయం లేదు. కానీ ఓడిపోయినని మనస్సు బాధపరుచుకోకుండా, ఏడవకుండా, ఎక్కడికైనా వెళ్ళిపోకుండా నిన్ను శుద్ధిపరచుకొని దేవునికి అప్పచెప్పి ప్రార్థించి, ప్రభా ఇతరమైన నాకు విజయం తెచ్చే ప్రభా అని దేవుని సన్నిధిలో అప్పచెప్పి ప్రార్థన చేసి మరలా ప్రయత్నం చేయి. ఓడిపోయావా, మరలా ప్రయత్నం చేయి. ఓడిపోయావా, మరలా ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇస్తాడు ఒకరోజు. హల్లెలూయా. 2 సార్లు ఓడిపోవచ్చు, 3 సార్లు ఓడిపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. నీకు విజయం ఇచ్చే సమయం వచ్చేసిందని నీకు విజయము ఇస్తాడనమాట. ఒక్కసారిగా నువ్వు నాకుండా అవ్వదు, ఇంకా నేను ఓడిపోయాను, నేను గెలవలేను అంటూ నిన్ను తగ్గించుకుంటూ చిన్నపరుచుకుంటూ మరి పూనుకొని ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు. కానీ ప్రయత్నం చేయి, అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. దేవుడు మన పక్షం ఉండగా మనకు అసాధ్యమైంది ఏది ఉండదు. ఓడిపోయాను బాధపడక, కానీ మరలా ప్రయత్నం చేయాలి. అదే మరలా ప్రయత్నం చేయి, వెళ్ళు, ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు మనకి విజయం ఇస్తాడనమాట. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. మన మధ్యలో ఎవరైనా ఉన్నారా అలాంటి వారు? ఓడిపోయినారని చింతిస్తూ బాధపడుతూ ఉన్నారా? ఇంటిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబ పరిస్థితుల్లో కానీ ఓడిపోయాను, నా వల్ల కావటం లేదని అనుకుంటున్నావేమో. తిరిగి ప్రయత్నం చేయి. ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడ దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయావో దేవుడు నిన్ను అక్కడ గెలిపిస్తాడు. ఎక్కడ నువ్వు చిన్నపోయావో దేవుడు నిన్ను ఘనతగా మారుస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ఈరోజు మరలా ప్రయత్నం చేయి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ధైర్యం తెచ్చుకో, బలపరుచుకో, మరలా ప్రయత్నం చేయి. ఓడిపోయాను. యెహోషువ అదే మరలా ప్రయత్నం చేశాడు, మరలా వెళ్ళమన్నాడు దేవుడు. మరలా వెళ్ళాడు, హాయిపురాన్ని ఓడించి తిరిగి వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకుని వచ్చేసారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలకు తోడైండును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంత అద్భుతమైన వాగ్దానం ద్వారా మనం బలపరిచి పురికొల్పినందుకు వందనాలు తండ్రి. ఓడిపోయినటువంటి జీవితాలుగా ఉంటుండగా నాయన ప్రభు మరలా ప్రయత్నం చేయండి అని మమ్మల్ని బలపరిచినావు. నీకు విజయం ఇస్తానని, మరలా వెళ్ళు, నీకు విజయం ఇస్తానని మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. వీడియో చూస్తున్న మా మధ్యలో ఎవరైనా అలాంటి వాళ్ళు చిన్నపోయి అయ్యా ఓడిపోయినారేమో నాయన, మరలా ఉన్న బలపరిచి ఈరోజు అద్భుతం జరిగించి విజయం ఏమని ఈ రోజు నాయన ప్రతి ఒక్కరికి నాయన ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కానీ వివాహం తెచ్చేయండి, గర్భఫలం తెచ్చేయండి. వాళ్ళు మరలా ప్రయత్నం చేయడానికి కృప చూపించండి. అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.